హాయ్ సూర్య, హాయ్. నాకు డౌట్. ఈ 100 గ్రామ్స్ రోటీస్ లో 100 గ్రామ్స్ ఆఫ్ రైస్ తో పోల్చుకుంటే ఎక్కువ Okay. క్యాలరీస్ ఉంటాయి. మరి అలాంటప్పుడు మనం రోటీస్ ఎందుకు తినాలి? మనం డైలీ 3 టైమ్స్ కూడా రైస్ తినేవచ్చు కదా. యాక్చువల్ గా ఇట్స్ గుడ్ క్వశ్చన్. నేను 100 గ్రామ్స్ ఆఫ్ రైస్ ని 100 గ్రామ్స్ ఆఫ్ రోటీస్ ని కంపేర్ చేస్తూ కొన్ని పాయింట్స్ డిస్కస్ చేస్తా. అట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో మనం కన్క్లూజన్ పొందాం. లెట్ స్టార్ట్. రోటీస్ లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, మీకు ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుంది. అందుకే మనం ఎప్పుడైనా సరే వెయిట్ లాస్ ట్రైనింగ్ చేస్తున్నప్పుడు రోటీస్ ని సజెస్ట్ చేస్తారు. సెకండ్ పాయింట్ వచ్చేసి గ్లూస్మిక్ ఇండెక్స్ వాల్యూ. గ్లూస్మిక్ ఇండెక్స్ వాల్యూ అనేది మనం తీసుకున్న ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఈ గ్లూస్మిక్ ఇండెక్స్ వాల్యూ ఏం చేస్తుంది, మనం ఫుడ్ తీసుకున్న తర్వాత మన బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రైస్ చేస్తుంది. కానీ రోటీస్ లో ఈ గ్లూస్మిక్ ఇండెక్స్ వాల్యూ తక్కువ ఉండడం వల్ల మీ షుగర్ లెవెల్స్ అనేవి లోగానే ఉంటాయి. అందుకే డయాబెటీస్ పేషెంట్స్ కి ఈ రోటీస్ ని సజెస్ట్ చేస్తారు. థర్డ్ పాయింట్, రోటీస్ లో న్యూట్రిషన్ వాల్యూస్ అండ్ ప్రోటీన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది. ఫోర్త్ పాయింట్, 100 గ్రామ్స్ ఆఫ్ రోటీస్ తో పోల్చుకుంటే 100 గ్రామ్స్ ఆఫ్ రైస్ లో తక్కువ క్యాలరీస్ ఉంటాయి. కానీ ఒక రోటీ వాల్యూ 45 గ్రామ్స్ అయితే దానికి బ్యాలెన్స్ ఉండే రైస్ మీరు 100 నుంచి 180 గ్రామ్స్ వరకు తీసుకోవాలి. మనం రైస్ ఒకటే తీసుకుంటామా, కర్రీస్ అండ్ రిమైనింగ్ థింగ్స్ కూడా తీసుకుంటాం అంటే 400 నుంచి 500 గ్రామ్స్ అయిపోతుంది. ఫైనల్ గా నేను రైస్ తినద్దు అని చెప్పట్లేదు, కానీ మీరు రోటీస్ ని, మీరు రైస్ ని బ్యాలెన్సింగ్ గా తీసుకోవడం వల్ల కూడా మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇంతకీ మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. మీకు వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి ఫాలో చేయండి.